వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హాల్‌లో జయదేవ్, మిత్ర, లక్ష్మి ఉంటారు. ఎలా ఈ స్ట్రైక్‌ని ఆపిచ్చాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే మనీషా వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది మిత్రకి. "మిత్ర, ఈ లక్ష్మి ఆ యూనియన్ లీడర్‌తో మాట్లాడలేదంట. వాడి చెంప పగలగొట్టొచ్చిందంట. అదేంటి లక్ష్మి, ఇలాగా సమ్మె చేసే వాళ్ళతోని కూర్చొని రిక్వెస్ట్‌గా మాట్లాడాలి కానీ, ఇలా రెచ్చగొడితే ఎలా లక్ష్మి" అని చెప్పి మనీషా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, "ఏంటి లక్ష్మి కొట్టావా?" అన్నట్టుగా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మిత్ర లక్ష్మితో ఇలా అంటాడు, "రేపు కూడా వాళ్ళు సమ్మె కంటిన్యూ చేస్తే మనం ఏం చేయాలి?" అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, "రేపు సమ్మె ఖచ్చితంగా ఆగుతుందండి. నేను ఆపిస్తాను" అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మనీషా షాకింగ్‌గా ఏం చేయబోతుంది అన్నట్టుగా షాకింగ్‌గా అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు జయదేవ్ అంటారు, "రేపు నీ చెల్లెలు జాను సమస్య కూడా ఉంది కదా! పొలం అమ్మాలి అని చెప్పి మీ చెల్లి అంటుంది. సంతకం నువ్వు పెట్టకపోతే కోర్టుకు వెళ్తానని కూడా డిమాండ్ చేస్తుంది. ఇటు ఇంట్లోనూ ప్రాబ్లమ్ ఉంది. అటు ఆఫీస్‌లోనూ ప్రాబ్లమ్ ఉంది కదమ్మా" అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఇక మిత్ర కూడా అంటారు, "ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా లక్ష్మి. రేపు 2 ప్రాబ్లమ్స్‌ని ఎలా ఫేస్ చేయబోతున్నావు?" అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. మరి లక్ష్మి ఆల్రెడీ ఒక ప్లాన్‌తో రెడీగా ఉందా? మరి మనీషాకి జలక్ ఇవ్వబోతుందా? కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.